అక్కడ 2 బాల్స్ పెట్టాము కదా పిల్లలు, చూడండి 2 బాల్స్ పెట్టామా, అందులో పెద్ద బాల్ ఏది చిన్న బాల్ ఏది అన్నది మీరు చెప్పాలి. చెప్తారా? హనీ చెప్పమ్మా. వెరీ గుడ్. మహా చెప్పు. శ్రీవలి సుసన్న. హనీ మహా మీ ఇద్దరికి చెప్తా, మీరు మాట వినట్లేదు. సుసన్న ఇలా చూడమ్మా, అటువైపుకి నిలబడు, బాల్కి వెనక వైపు నిలబడు. ఇప్పుడు చెప్పు. అది పెద్ద బాలా? చూడు ఒకసారి, అదే బాల్. నిలబడు. ఓకే నిలబడు. సుశాంత్ చూస్తున్నాను, నేను ఎవరు ఎలా ఉంటున్నారో నేను గమనిస్తున్నాను. సుశాంత్ నువ్వు చెప్పమ్మా. ఓకే పెట్టు, దూరంగా పెట్టు, 2 ఇలాగ జరుపు, పెద్ద బాల్ ఇటు జరుపు, పెద్ద బాల్ ఇటు పెట్టు. లే పైకి లే, పైకి లే నువ్వు. చందన్ నువ్వుదామా, అటువైపు నిల్చో, బాల్కి వెనక వైపు నిలబడు. ఇప్పుడు చెప్పు, అందులో పెద్ద బాల్ ఏది చిన్న బాల్ ఏది? వెరీ గుడ్. ప్రశాంత్ నువ్వు వెళ్ళు, అందులో పెద్ద బాల్ ఏది చిన్న బాల్ ఏది చూపించు నాకు. వెరీ గుడ్, నిల్చో. సాన్వి నువ్వు చెప్పమ్మా. సాన్వి ఇటు చూడు, అందులో పెద్ద బాల్ ఏది చూపించు, వెళ్ళు బాల్ చూపించు, పెద్ద బాల్ ఏది చూపించు. పెద్ద బాల్ అదేంటది? ఏ బాల్? పెద్ద బాల్ చిన్న బాలా? పెద్ద బాల్. పెద్ద బాలేనా? చిన్న బాల్ ఏది? అది చిన్న బాలా? బాగుంది కదా, ఆడుకుందామా? ఓకే ఆడుకుందాం అయితే. అది ఆడుకుందాం, దాంతో కూడా ఆడుకుందాం. నీదేనా? సరే అయితే నీదే, ఆడుకుందాం. ఓకేనా? సరే లోపలికి పోదాం. దూకుదాం, బయటికి దూకుదాం. ప్రశాంత్ బయటికి రా. మహా మళ్ళీ పోదాం, లోపలికి పోదాం. మళ్ళీ దూకుదాం, బయటికి దూకుదాం. మళ్ళీ పోదాం. నేను చూస్తాను. పోదాం, లోపలికి పోదాం. లోపలే ఉండాలి. చందన్ లోపలికి వెళ్ళు. మళ్ళీ పోదాం, బయటికి పోదాం. Little hands to clap. 2 little legs go tap. 2 little eyes and open wide. 1 little heads go side to side. మళ్ళీ 2 little hands go clap. 2 little legs go పాడు. 2 little eyes and open wide. 1 little heads go side to side. ఉదయం పడుకొని లేచినప్పటి నుంచి ఏం పనులు చేస్తావో నాకు చెప్పు. పడుకొని లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళట్లేదా? వాష్రూమ్కి వెళ్తున్నావా? వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక ఏం చేయాలి? సబ్బుతో చేతులు కడుక్కోవాలి కదా, కడుక్కుంటున్నావా? అది చెప్పు.
ఎలా కడుగుతున్నావు చేతులు సబ్బుతో? ఎలా తోమి కడగాలి? అలా అలా తోమి కడగాలి కదా. తర్వాత ఏం చేస్తున్నావు? బ్రష్ చేస్తున్నావా? తర్వాత ఏం చేస్తున్నావు? స్నానం చేశాక, బట్టలు వేసుకున్నాక తల దువ్వుకుంటున్నావా? తర్వాత ఏం చేస్తున్నావు? అన్నం తింటావా? టిఫిన్ తింటావా? అన్నమే తింటావా? అన్నం తినేసాక ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడికి వస్తున్నావు? స్కూల్కి వస్తున్నావా? స్కూల్కి వచ్చాక ఏం చేస్తున్నావు? చెప్పులు లైన్గా పెడుతున్నావు. తర్వాత ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్ చెప్తున్నావు. ఎవరికి చెప్తున్నావు గుడ్ మార్నింగ్? టీచర్ గారికి చెప్తున్నావా? సరే. గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత స్కూల్లో ఏం చేస్తున్నావు? రాస్తున్నావు. ఏం రాస్తున్నావు? ఏబిసిడీలు రాస్తున్నావు. ఇంకా నెంబర్స్ కూడా రాస్తున్నావా? ఓకే. తర్వాత ఇంకేం నేర్చుకుంటున్నావు? స్టోరీస్ అన్నీ నేర్చుకుంటున్నావా? స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా? బాడీ పార్ట్స్ నేర్చుకున్నావా? అన్నీ నేర్చుకుంటున్నావు. స్కూల్కి వచ్చిన తర్వాత చదువుకుంటున్నావు కదా. చదువుకున్నాక మధ్యాహ్నం ఏం చేస్తున్నావు? అన్నం తినేసాక సాన్వి అన్నం తినేసాక పడుకోవాలి కదా. ఇటు చూడు అని పడుకోవాలి. పడుకొని లేచాక మళ్ళీ కాసేపు చదువుకోవాలి. ఏం చేయాలి? చదువుకోవాలి. మన స్కూల్ ఎన్నింటికి విడిచిపెడతారు? స్కూల్ ఎన్నింటికి విడిచిపెడతారు? 4. మన స్కూల్ ఎన్నింటికి విడిచిపెడతారు? 4 గంటలకి ఇంటికి వెళ్ళిపోతాం. అంతేనా? ఓకే. ఇప్పుడు అక్కడ మనం బిల్డింగ్ బాక్స్ వేసాం కదా. బిల్డింగ్ బాక్స్లో వేసాం కదా. అందులో ఏది చిన్నది ఏది పెద్దది అన్నది మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీరు చిన్న పెద్ద తేడాలు గుర్తించాలి. ఓకేనా? మీకు తెలుస్తుంది కదా చిన్నదేదో పెద్దదేదో, అది మీరు గుర్తించాలి. ఓకే హనీ, నువ్వురా చెప్పు. అందులో చిన్నదేది పెద్దదేది పెట్టు. ఆ సర్కిల్లో పెట్టాలి పట్టుకెళ్ళి. ఏంటి? ఏం కలర్ అది? గట్టిగా చెప్పు. గ్రీన్ కలర్. పెద్దదా చిన్నదా? పెట్టు. నెక్స్ట్ ఏం కలర్ అది? బ్లూ. చెప్పు. చిన్నదా పెద్దదా? చిన్నది. పెట్టు. నువ్వు లైన్లో నిల్చో. మహాలక్ష్మి నువ్వురా చెప్పు. ఏం కలర్ అది? గ్రీన్ కలర్ బిల్డింగ్ బాక్స్ కదా. అది పెద్దదా చిన్నదా? పెద్దది ఎక్కడుంది? చిన్న బాక్స్ పెట్టి. ఇప్పుడు చిన్న బాక్స్ వేరే సర్కిల్లో పెట్టాలి. అలా ఉంచే అలా పెట్టేయండి అంతే. మీరు లైన్ పెట్టక్కర్లేదు, అలా పెట్టేయండి. ఏం కలర్ అది? బ్లూ కలర్ బిల్డింగ్ బాక్స్ కదా. చిన్నదా పెద్దదా అది? చిన్నది. ఏ సర్కిల్లో ఉందో పెట్టు. ఓకే. వెళ్ళి నిల్చో. శ్రీవల్లికం. ఏంటి? బిల్డింగ్ బాక్సా? పెద్దది. మహా చిన్నది. ఓకే నిజం. సూసన్న
ఆ, ఆ, పెద్దదా పెట్టే. పెద్దది ఎక్కడుంది పెట్టు సర్కిల్లో. వెరీ గుడ్. అదేం కలరు? ఏ కలర్ అది? బ్లూవా? వెరీ గుడ్ పెట్టేమ్మా. ఇప్పుడు సుశాంత్ వస్తాడంట. సుశాంత్ రామ్మా, దా తీసుకో. అందులో ఒక బిల్డింగ్ బాక్స్ తీసుకో. ఏం కలర్ అది? గ్రీన్. పెద్దదా చిన్నదా? పెద్దది ఎక్కడుందో పెట్టు. హనీ రా, పెట్టేసిరా, పెట్టేసిరా. ఇప్పుడు అదేం కలరు? ఏ కలర్ అది? బ్లూ. బ్లూ కలరు చెప్పు. బ్లూ కలర్ బిల్డింగ్ బాక్స్ కదా. చిన్నదా పెద్దదా? చిన్నదా. చిన్నది పెట్టు. అయితే ఎక్కడుందో? చిన్నది ఎక్కడుంది పెట్టు. సరే, నువ్వు వెళ్ళి లైన్లో నిల్చోవాలి. చందన్ రావాలి. నువ్వు చెప్పమ్మా, తీసుకో. ఇదేం కలరు? గ్రీన్ బిల్డింగ్ బాక్సా? చిన్నదా పెద్దదా? పెద్దదా పెట్టే. ఓకే. అదేం కలరు? గట్టిగా చెప్పు. బ్లూ బిల్డింగ్ బాక్సా? చిన్నదా పెద్దదా చెప్పు. చిన్నదా. అయితే సర్కిల్లో, చిన్న సర్కిల్లో పెట్టే. ఇప్పుడు ప్రశాంత్ వస్తాడంట. దా తీసుకో ఒకటి. అదేం కలర్ అమ్మా? గ్రీన్. పెద్దదా చిన్నదా? పెట్టే, అక్కడ పెట్టే. ఇలా రా. ఇంకొకటి తీసుకో. అదేం కలరు? ఇలా చూడు. ఏం కలర్ అది? గట్టిగా చెప్పు. బ్లూ కలరా? చిన్నదా పెద్దదా? చిన్నదా పెట్టే. బాగా పెట్టారు కదా. సాన్వి నువ్వుదా అవి పెట్టు. పైకిలే. గ్రీన్ కలర్ తీసుకో. అదేం కలరు? చెప్పు, ఇలా చెప్పు. గ్రీన్. ఏం కలరు? గ్రీన్ కలర్. పెద్దదా చిన్నదా? పెద్దది. పెట్టే. పెద్దది అక్కడ పెట్టే. ఇప్పుడు ఇంకొకటి తీసుకో. అదేం కలరు? బ్లూ. పెద్దదా చిన్నదా? చిన్నదా. చిన్నది. అక్కడ పెట్టే. వెరీ గుడ్. సాన్విక కూడా బాగా పెట్టేసింది కదా. క్లాప్స్ కట్టండి, అందరు క్లాప్స్ కట్టండి. దూకుదాం, లోపలికి దూకుదాం. ఓకే. పోదాం బయటికి పోదాం. ప్రశాంత్ బయట. మళ్ళీ దూకుదాం లోపలికి దూకుదాం. మళ్ళీ పోదాం బయటికి పోదాం. దూకుదాం లోపలికి దూకుదాం. లోపలికి దూకాలి. చందన్ మళ్ళీ పోదాం బయటికి పోదాం. దూకుదాం లోపలికి దూకుదాం. చందన్ దూకు లోపలికి. మళ్ళీ పోదాం బయటికి పోదాం. మళ్ళీ దూకుదాం లోపలికి దూకుదాం. చందన్ మళ్ళీ పోదాం బయటికి పోదాం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం? ఇన్ అవుట్. ఇప్పుడు చేయండి. ఇన్ అవుట్.
చందన్ బయటికి రావాలి. మళ్ళీ ఇన్. మహా అవుట్. ఇన్ అవుట్. ఇన్ అవుట్. ఇన్ అవుట్. అవుట్. ఇన్ అవుట్. అవుట్. ఏయ్ అవుట్. ఇన్ అవుట్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. స్ట్రైట్గా నిల్చోండి అందరూ. స్ట్రైట్గా నిల్చున్నారా? రైమ్ పాడుకుందామా? రైమ్ పాడుకుందామా? రైమ్ పాడుకుందామా? ఓకే పాడండి. రైన్ రైన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే రైన్ రైన్ గో అవే. మళ్ళీ రైన్ రైన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే రైన్ రైన్ గో అవే. మళ్ళీ ఇంకొకసారి వన్స్ మోర్. రైన్ రైన్ గో అవే come again another day little Johnny wants to play rain rain go away. Claps కొట్టండి పిల్లలు. Are you ready? Are you ready? ఓకే మనం బాడీ పార్ట్స్ నేర్చుకుందామా? ఓకే రెడీ. హెయిర్ జుట్టు, హెడ్ తల, ఇయర్స్ చెవులు, ఐస్ ఐస్ చూపించండి. రెండు చేతులతో చూపించాలి అందరూ. ఐస్ కళ్ళు, చీక్ బుగ్గలు, నోస్ నోస్ ముక్కు, మౌత్ మౌత్ నోరు చూపించు. నోరు, టీత్ పళ్ళు. ప్రశాంత్ ఇటు చూడు. టీత్ ఇది టీత్ టీత్. సుసన్న శ్రీవల్లి టీత్ పళ్ళు చూపించండి. టీత్ పళ్ళు. తర్వాత టంగ్. మహా టంగ్. టంగ్ ఏది నాకు చూపించండి అందరూను. నాకు చూపించండి టంగ్. ప్రశాంత్ టంగ్ చూపించు. టంగ్ చేతి నోట్లో చేతిసి. నాలుక. లిప్స్. లిప్స్ అంటే ఏంటి? పెదవులు. లిప్స్ అంటే ఏంటి? పెదవులు. చిన్న గడ్డం. చిన్న అంటే ఏంటి? చిన్న చూపించు. చూపించండి చిన్న. చిన్న చూపించు. చిన్న చందన్ చిన్ని చూపించు. ఇది ఇది ప్రశాంత్ చిన్ని చూపించు. చిన్న ఇది ఇది గడ్డం. నెక్. నెక్ మహా నెక్. నెక్ అంటే ఏంటి? మెడ. నెక్ అంటే మెడ. హ్యాండ్స్ చూపించండి రెండు చేతులు అందరూ. అందరూ హ్యాండ్స్ చేతులు. స్టమక్. స్టమక్ ఏది? స్టమక్ పొట్ట. స్టమక్ పొట్ట. లెగ్స్. లెగ్స్ వంగు ప్రశాంత్ వంగు. లెగ్స్
కాళ్ళు, ఫుట్. ఇలా చూపించండి. ఫుట్, ఫుట్. పాదం, సుశాంత్. ఫుట్, పాదం. చూపించు చందన్, నువ్వు చూపించు. ఫుట్, పాదం. ఇప్పుడు బాడీ పార్ట్స్ తెలిసాయా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. పిల్లలు బాగున్నారా? ఓకే. స్కూల్కి వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి? మీరు గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఎవరికి చెప్పాలి? గట్టిగా చెప్పండి. చందన్ బాగా చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పాలి? ఆయమ్మకి చెప్పాలి. తర్వాత టీచర్ గారికి చెప్పాలి. తర్వాత మిస్కి చెప్పాలి. తర్వాత మన స్కూల్కి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకో ఏం చేయాలి? నమస్తే చెప్పాలి. ఏం చేయాలి? నమస్తే చెప్పాలి కదా. మరి ఎవరైనా మనకు సహాయం చేశారనుకో అప్పుడు ఏం చెప్పాలి? ఎవరన్నా మనకి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పాలి. ఎలా చెప్పాలి థ్యాంక్ యూ? సుశాంత్, థ్యాంక్ యూ ఎలా చెప్పాలి? ఇలాగా. ఎవరన్నా మనకి సహాయం చేస్తే ఇలాగా థ్యాంక్ యూ చెప్పాలి కదా. థ్యాంక్ యూ చెప్పాలా? సరే. ఎవరికన్నా పుట్టినరోజు జరిగిందనుకో అప్పుడు ఏం చెప్పాలి? హ్యాపీ బర్త్డే అని చెప్పాలి కదా. చెప్పాలా హ్యాపీ బర్త్డే? ఒకవేళ ఏదైనా పండుగ జరిగిందనుకో, సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ ఏదైనా పండుగ జరిగిందనుకో అప్పుడు ఏం చెప్పాలి? హ్యాపీ సంక్రాంతి అని చెప్పాలి. ఏం చెప్పాలి? హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దివాళీ, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి కదా. చెప్పాలా? హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దివాళీ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఓకే.